హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌని. ఈరోజు మనం చేయబోయే రెసిపీ నార్మల్గా ఇంట్లో చేసుకునే బగారా రైస్ కంటే కూడా ఎంతో సింపుల్గా మరియు ఎటువంటి హడావుడి లేకుండా సూపర్ టేస్ట్తో ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో అనేది నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే మీరు ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ కర్రీ రైస్ కంటే కూడా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఈ యొక్క దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చండి. ముందుగా 1 కేజీ చికెన్ అనేది తీసుకున్నామండి. నేను ఓన్లీ లెగ్ పీసులు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి మేనేజ్ చేస్తున్నాను. మనం ఎంత చక్కగా మేనేజ్ చేస్తే ఈ పీసులు అనేది అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తాయి. ఇదే విధంగా 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు, ముందుగా తయారు చేసుకున్నటువంటి గరం మసాలా, అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాల పొడి కూడా 1 స్పూన్ వరకు ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ అన్నిటిని కూడా మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందాము. ఇలా సపరేట్గా కలపటం వల్ల చికెన్ పీసెస్ అనేవి మంచిగా అన్ని ఫ్లేవర్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయండి. మనం 4 పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 కప్పు వరకు ఆనియన్స్ని, అదేవిధంగా 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కేజీ నేను తీసుకున్నాను అంటే ఒక 200 గ్రామ్స్ వరకు పెరుగుని మనం ఇందులో కలుపుకోవాలండి. ఇక్కడ ఈ పీసెస్ని ఒక 10 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మంచిగా మేనేజ్ చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. బగారా రైస్ని ప్రిపేర్ చేద్దాము. ముందుగా 1 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి దానిలో 1 కేజీకి 4 లీటర్ల వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. దీనిని పొయ్యి మీద చేస్తున్నానండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ యొక్క రెసిపీ అనేది చేశాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. అదేవిధంగా షాజీరా కూడా యాడ్ చేశాను. మనం ముందుగా శుభ్రం చేసి కడిగి కట్ చేసినటువంటి కొత్తిమీరని ఇంకా పుదీనాని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని ఈ యొక్క రైస్లో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మనం కొద్దిగా రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. మనం ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెని తీసుకోవాలి. ఇందులో నేను 2-3 గిన్నెల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు గమనించినట్లయితే నేను చికెన్కి కొంచెం కూడా ఆయిల్ కానీ గీ కానీ నేను అప్లై చేయలేదు. ఎందుకు అంటే ఆయిల్ ఇంకా గీ అనేది ముందుగానే మనం అప్లై చేసాము అంటే ఆ చికెన్కి ఆ ఉప్పు కారం అనేది సరిగా పట్టదండి. అందుకోసమే నేను చివరిగా కలుపుతున్నాను. ఇదంతా వేసుకొని ఇలా చక్కగా ముక్కలకి అంతా కూడా పట్టించుకోవాలండి. ఇలా చేయడం ద్వారా మనకి ఈ చికెన్ పీసులు అనేవి అడుగంటకుండా చక్కగా వస్తుందండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక చికెన్ పీసులు చూసారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ పీసులు అన్నిటిని కూడా చికెన్ దమ్ బిర్యానీ చేసే గిన్నెల్లోకి మార్చుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అన్ని పీసులు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ చికెన్ మీద రైస్ అనేది యాడ్ చేద్దామండి. మనం 1 పొంగు రాగానే ఈ యొక్క రైస్ని ఒక 2 గంటల వరకు తీసి ఈ యొక్క గిన్నెలో చికెన్ పీసుల మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మీరు గమనించినట్లయితే నేను చికెన్ని ఎక్కడా కూడా కుక్ చేయలేదండి. మనం హోటల్ స్టైల్లోనే ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా చేస్తున్నాను. రైస్ అనేది ఒక 50% వరకు ఉడికిందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ని నేను ఇక్కడ వేస్తున్నాను. మనం రైస్ లేయర్స్గా వేసుకునేటప్పుడు మిడిల్లో కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారండి. అదేవిధంగా ప్రతి లేయర్ కూడా కొంచెం జీడిపప్పులు, అదేవిధంగా నెయ్యి అనేది యాడ్ చేస్తారు. మనం చేసుకునేది 1 కేజీ రైసే కాబట్టి అదంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అయినా సరే ఇది మనకు హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ లాంటి టేస్టే వస్తుందండి. రైస్ అనేది 75% ఉడికిందండి. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మనం మరొక లేయర్ లాగా వేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చివరలో పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది చివరిలో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారండి. నేను అలా కాకుండా నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా పసుపు అనేది వేసి నేను ఈ విధంగా
ఫుడ్ కలర్ బదులు పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఈ గిన్నెలోనే ఆవిరి అనేది బయటకు పోకుండా ఒక మూతని ప్లేస్ చేసుకోవాలండి. అదేవిధంగా వాటర్తో నిండిన ఒక బౌల్ని దీని మీద పెడుతున్నాను. ఇది బరువు ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. స్టవ్ మీద చేసుకున్న వాళ్ళు 15 మినిట్స్ హై ఫ్లేమ్, తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల ఉన్నటువంటి చికెన్ అనేది నీట్గా ఉడికిపోతుందండి. ఇలా పక్కకు తీసుకొని చూసినప్పుడు మనకి కింద ఎటువంటి వాటర్ అనేది లేకుండా ఉంది అంటే ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ రైస్ తీసేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక పక్క నుంచి మాత్రమే ఈ బిర్యానీని సర్వ్ చేసుకోవాలండి. లేదు అంటే బాస్మతి రైస్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి, చూడటానికి మంచిగా అనిపించదు. చూడండి చికెన్ పీస్ కూడా ఎంతో చక్కగా ఉడికిందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.